ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే వీధి రౌడీలా ప్రవర్తించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమాషా చేస్తే తాట తీస్తా, తొక్కుతా అంటూ ప్రైవేట్ కళాశాలలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎందుకోసం తోలు తీస్తారని నిలదీశారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా, మాట తప్పింది మీరు, అందుకే వాళ్ళు కాలేజీలు బంద్ చేశారు. వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా సీఎం మాట్లాడుతున్నారు అని కవిత విమర్శించారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన కాలేజీ యాజమాన్యాల తరపున మేము పోరాడతామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు కవిత భరోసానిచ్చారు. ఇక్కడికి 15 రోజుల క్రితము మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మరి ఆనాడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అనేకమైన మాటలు చెప్పి వెళ్ళిపోయినారు. ఏ ఒక్కటి కూడా ఇంతవరకు మరి నిజం కాలేదు. ముఖ్యమంత్రి గారి మాట అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్, ఒక జీవో అని ఆయన్నే పదే పదే చెప్పిండు. కానీ మరి ఇక్కడ స్థానిక కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను, మీ ముఖ్యమంత్రి గారు విజిట్ చేసిపోయినాక ఇంతవరకు ఎందుకు తక్షణ సహాయం చేయలేదు? ఇన్ని ఇండ్లు 150 ఇండ్లు ఇక్కడ కొట్టకపోతే ఇప్పటి వరకు ఒక నయా పైసా ఒక్కరికి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా చాలా దారుణం, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణం మీరు వచ్చి ఇక్కడ చూడండి.